క్యాలెండర్ అనే టాపిక్లో ముందుగా ఆడ్ డేస్ అని గురించి చెప్పుకుందామండి. ఆడ్ డేస్ అంటే ఏం లేదండి, మనకి ఒక వారం కన్నా ఎక్కువ మిగిలిపోయిన రోజులను ఏమంటారంటే ఆడ్ డేస్ అంటారు. ఆడ్ డేస్నే మిగిలిన రోజులని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 డేస్ ఇచ్చాడు. 10 డేస్లో 7 రోజులుగా నిన్నున్నాయి, ఎక్స్ట్రా 3 రోజులు. ఆ 3 రోజులు ఏమంటామంటే మనం ఆడ్ డేస్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఒక జనవరి నెల ఇచ్చాడు. జనవరికి 31 రోజులు ఉంటాయి. జనవరికి 31 రోజులు ఉంటాయి. ఇందులో 7 నాలుగు 28 రోజులు పోగా మిగిలిన 3 రోజులను ఏమంటామంటే మనం ఆడ్ డేస్ అంటాం. ఫిబ్రవరి తీసుకుందాం. ఫిబ్రవరిలో 28 రోజులు ఉండొచ్చు, 29 రోజులు ఉండొచ్చు. 28 రోజులు ఉన్నప్పుడు మనకి ఆడ్ డేస్ 0 వస్తుంది. 29 రోజులు ఉన్నప్పుడు ఆడ్ డేస్ మనకి 1 వస్తుంది. ఓకేనా. ఈ విధంగా ఆడ్ డేస్ని కనుక్కుంటామండి. ఓకేనా. హండ్రెడ్ ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడుగుతాడండి. 100 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడుగుతాడు. ఓకే, ఇది తెలుసుకునే ముందు లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ తెలుసుకుందాం. లీప్ ఇయర్ అంటే ఏంటి అర్థం ఏంటంటే, ఒక సంవత్సరంలోని లాస్ట్ 2 డిజిట్స్, లాస్ట్ 2 స్థానాలు 4 చేత భాగించబడితే, నిశేషంగా భాగించబడితే ఆ సంవత్సరాన్ని ఏమంటాం మనం? లీప్ సంవత్సరం అంటాం. అంటే 2004, 2012 అంటే 4 చేత పోతుంది, 12 4 చేత పోతుంది, 2024 4 చేత పోతుంది. దీన్ని ఏమంటామంటే మనం లీప్ ఇయర్స్ అంటాం. 4 చేత భాగించబడి. నాన్ లీప్ ఇయర్ 4 చేత భాగించగా 1 శేషం వచ్చే సంఖ్యలను ఏమంటామంటే 1 కానీ 2 కానీ 3 కానీ. 4 చేత భాగిస్తే 4 రాదు కదండి శేషం, 4 కన్నా తక్కువ వస్తుంది. 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. ఇలా శేషాలు వస్తే అటువంటి దాన్ని నాన్ లీప్ ఇయర్ అంటాం. 2002 4 చేత పోదు కాబట్టి రిమైండర్ 2 కాబట్టి నాన్ లీప్ ఇయర్. 2003, 2005 4 1 4 పోయి ఇంకా రిమైండర్ మిగిలింది కదండి. ఇలా రిమైండర్ మిగిలే వాటిని ఏమంటారంటే నాన్ లీప్ ఇయర్ అంటారు. ఓకే అండి. అసలు లీప్ ఇయర్కి నాన్ లీప్ ఇయర్కి తేడా ఏంటంటే, యాక్చువల్గా లీప్ ఇయర్ అనేది ముందు నాన్ లీప్ ఇయర్ అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజుల 6 గంటలు పడుతుంది. ఓకే అండి. నాన్ లీప్ ఇయర్లో 360 రోజులు 25 రోజులు తీసుకుంటాం. 6 గంటలు మిగిలిపోయింది కదా. ఈ 6 గంటలు 4 సంవత్సరాలకి 4 6 24 గంటలు అవి 1 రోజు అవుతుంది. అది మనకి లీప్ ఇయర్ కింద కన్వర్ట్ అయ్యి ఇక్కడ మనకి 366 రోజులు వస్తుంది. ఓకే అండి. అయితే ఇది 365 రోజుల 6 అవర్స్ కూడా పర్ఫెక్టే కాదండి. యాక్చువల్గా 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 48 సెకండ్లు. అందువల్ల ఈ ఇంకా మిగిలిపోయింది అంతా కలిపి మళ్ళీ 400 సంవత్సరాలకి మళ్ళీ ఒక లీప్ సంవత్సరం వస్తుందండి. మళ్ళీ 400 ఇయర్స్కి మనకి ఏమవుతుందండి, మనకి ఒక లీప్ ఇయర్ వస్తుందండి. చూడండి, ఆ 400 ఆ లీప్ ఇయర్స్ ఎలా ఉంటాయి అంటే, అవి 400 చేత డివిజిబుల్ అయితే అది లీప్ ఇయరు, 400 చేత డివిజిబుల్ అవ్వకపోతే అది నాన్ లీప్ ఇయర్. అంటే 1600. వీటిని సెంచరీస్ అంటారండి. లాస్ట్ 2 డిజిట్స్ ఉన్న వాటిని ఏమంటామంటే మనం సెంచరీస్. 1600 400 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇది లీప్ ఇయర్. 1700 400 చేత డివిజిబుల్ అవుతుందండి, అవ్వట్లేదు. అంటే 1700 అనే క్యాలెండర్ నాన్ లీప్ ఇయర్ క్యాలెండర్. మీరు 4 చేత భాగించుకొని డివిజిబుల్ అవుతుందని చెప్పి ఇది లీప్ ఇయర్ క్యాలెండర్ అనుకోకండి, ఇది నాన్ లీప్ ఇయర్ క్యాలెండర్. 1800 400 చేత అవుతుందా? అవ్వదు. 1900 400 చేత అవుతుందా? అవ్వదు. 2000 400 చేత డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇవి లీప్ ఇయర్స్. అవి మనకి నాన్ లీప్ ఇయర్స్. మనకి ఇస్తాడండి కింద వాన్లో లీప్ సంవత్సరం కానిది ఏదైనా అడుగుతాడు అన్నప్పుడు ఇవి ఇస్తాడండి. 1700 1800 1900 ఇవి లీప్ ఇయర్స్ అనుకుంటాం మనం. కాదండి, వీటిని సెంచరీస్ అంటారు. సెంచరీస్ అంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉంటే వాటిని సెంచరీస్ అంటారు. అవి 400 చేత భాగించబడితే లీప్ ఇయర్, 400 చేత భాగించబడకపోతే నాన్ లీప్ ఇయర్. ఓకేనే. ఇప్పుడు 100 సంవత్సరాల్లో
ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడుగుతాడండి. హండ్రెడ్ ఇయర్స్లో 4 సంవత్సరాలకు ఒకసారి అని చెప్పుకున్నాం కదండి. అంటే ఎన్ని రావాలి? 25 లీప్ ఇయర్స్ రావాలి. 25 లీప్ ఇయర్స్, మిగిలిన 75 నాన్ లీప్ ఇయర్స్ ఉండాలి. కానీ 100 అనే సంవత్సరం లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అంటే 400 చేత భాగించబడుతుంది. 2 జీరోలు ఉన్నాయి కాబట్టి ఇది సెంచరీస్. సెంచరీస్ దేంతో చూసుకోవాలి మనం? 400. 400 చేత భాగించబడుతుందా? భాగించబడదు. అంటే ఏంటి? 100 సంవత్సరం నాన్ లీప్ ఇయర్. 100 సంవత్సరం నాన్ లీప్ ఇయర్ కాబట్టి అంటే ఈ లీప్ ఇయర్స్ 24 ఉన్నట్టు. మనం దీన్ని కౌంట్ చేసి లీప్ ఇయర్ 25 అని వేసాం. అప్పుడు ఈ ఒకటి ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఓకే, లీప్ ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్? 365 ప్లస్ 2 రోజులని చెప్పుకున్నాం లీప్ ఇయర్కి. నాన్ లీప్ ఇయర్కి అయితే 52 వారాల 1 రోజు. అంటే 1 రోజు మిగిలింది కదా. అంటే లీప్ ఇయర్కి ఆడ్ డేస్ ఎన్ని? 2 కదా, ప్లస్ నాన్ లీప్ ఇయర్కి 1 కలపండి. 48 ప్లస్ 76 14 124. ఇప్పుడు 7 చేత భాగించగా మిగిలిందే ఆడ్ డేస్. 7 1 7 5 7 49 5. అంటే 100 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయని అడిగితే మీకు ఏం చెప్పాలండి? మీరు 5 అని చెప్పాలి. ఓకే, ఆడ్ డేస్కి ఇంకో పేరు ఏంటండి? విషమ రోజులు అని కూడా అంటారు. ఆడ్ డేస్ని ఏమంటారు? విషమ రోజులు. ఇప్పుడు 200 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 200 రోజులు 2 రెట్లు కాబట్టి 2 5 10. 10 7 1 వెళ్ళిపోతే రిమైండర్ 3. 300 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 3 5 15. 7 రెళ్ళు 14 పోయి 1 మిగులుతుంది. 400 సంవత్సరాల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఇక్కడ 4 5 20 ప్లస్ 400 సంవత్సరం అనేది లీప్ ఇయర్ కాబట్టి 21. 21 ఎన్నిసార్లు పోతే 7 7 3 27 పోయి రిమైండర్ అంతమంది మనకి 0. అంటే 100 ఇయర్స్కి 5, 200 ఇయర్స్కి 3, 300 ఇయర్స్కి 1, 400 ఇయర్స్కి 0 ఆడ్ డేస్. ఇవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఒక డేట్ ఇచ్చి అది ఏ వారమో కనుగొమంటే మనం షార్ట్కట్ చెప్పుకుంటాం. అంటే షార్ట్కట్ కాకుండా మనకి ప్రాసెస్లో అయితే మాత్రం ఇవి ఉపయోగపడతాయండి. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం బిట్ కూడా చేయొచ్చండి. అది చెప్తాను. ఒక శతాబ్దపు సంవత్సరం శతాబ్దపు సంవత్సరం క్రింది ఏ రోజుతో అంతం కాదు. అంటే ఒక శతాబ్ద సంవత్సరంలో ఏ రోజు లాస్ట్ రాదు అంటే డిసెంబర్లో రాదు అని అడిగాడండి. డిసెంబర్ ఎండింగ్ 31 ఉంటుంది కదా, ఆ రోజు శతాబ్ద సంవత్సరంలో అంటే 1200 సంవత్సరం. ఓకే, నెక్స్ట్ శతాబ్ద సంవత్సరం ఏదైనా దేంతో ఎండ్ అవుతుందని అడిగాడండి. ఓకేనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే శతాబ్ద సంవత్సరం దేంతో స్టార్ట్ అవుతుంది, లేదంటే శతాబ్ద సంవత్సరం దేంతో ఎండ్ అవుతుంది? ఇప్పుడును లాస్ట్ డే ఏం లేదండి. ఇందాక వచ్చిన మనకి 5310 ఉంది కదండి, ఇదే షార్ట్కట్. 5310. 0 వస్తే ఆదివారం, 1 వస్తే సోమవారం, 3 వస్తే బుధవారం, 2 వస్తే మంగళవారం, 3 వస్తే బుధవారం, 4 వస్తే లక్షవారం, 5 వస్తే శుక్రవారం. ఇవి వస్తాయండి ఎప్పుడును. అంటే శుక్రవారం, బుధవారం, సోమవారం, ఆదివారంతోనే శతాబ్ద సంవత్సరం అనేది ఎండ్ అవుతుందండి ఎప్పుడును. ఓకేనా, మిగతా దేంతో కూడా ఎండ్ అవుతుందండి. ఓకేనా, ఒకవేళ ఆప్షన్లో ఏ రోజుతో అంతం కాదు అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ మంగళవారం ఇవ్వచ్చు, ఏ శనివారం ఇవ్వచ్చు. ఓకేనా, ఏ రోజుతో ప్రారంభమవుతుంది అంటే ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసండి. శుక్రవారమే, ఇక్కడ బుధవారమే, ఇక్కడ సోమవారమే. ఫస్ట్ డే ఇవన్నీ మామూలు ఇయర్స్. ఇక్కడ 400 సంవత్సరాలు కాబట్టి లీప్ ఇయర్ కాబట్టి ఆదివారంతో ఎండ్ అవుతుందంటే దేంతో మొదలవుతుందండి? శనివారంతో. ఓకేనా, ఫస్ట్ డే ఇదండి, లాస్ట్ డేది. ఒక సెంచరీస్లో మొదటి రోజు ఏ రోజుతో ప్రారంభం అవుతుందంటే ఈ రోజు 4 రోజులతో ప్రారంభం అవుతుంది. లాస్ట్ డే ఎప్పుడైతే ఎండ్ అవుతుందంటే ఈ 4 రోజులతోనే ఎండ్ అవుతుందండి. ఓకే అండి, ఇది
చూడండి 1700 ఇయర్స్ ఇచ్చి 1700 సంవత్సరాలు ఇచ్చి దీంట్లో ఆడ్ డేస్ ఎన్ని అని అడుగుతాడండి. ఆడ్ డేస్ అంటే ఏమవుతుంది మనకి 1600 ప్లస్, ఎందుకంటే 400 సంవత్సరాలకు ఆడ్ డేస్ ఏమని చెప్పాం మనం, 0 ఆడ్ డేస్ 400 ఇయర్స్కి. కాబట్టి 800 సంవత్సరాలకి 0 ఆడ్ డేసే, 1600కి 0 ఆడ్ డేసే. కాబట్టి 1600 ప్లస్ 100 అని రాసుకుంటాం. 1600కి ఆడ్ డేస్ ఎంత 0. 100 సంవత్సరాలకి ఎంత అండి ఆడ్ డేస్ 5. కాబట్టి 0 + 5 ఎంత అంటే 5 వస్తుంది. ఓకేనా. లేదంటే 1800 సంవత్సరాలకి ఆడ్ డేస్ ఎంత 1600 + 200. 1600 అంటే 0, 200కి ఏం చెప్పానండి 3. అంటే ఆడ్ డేస్ ఎంత అంటే 3 అని చెప్పుకుంటాం. ఓకే అండి. ఇప్పుడు ఆగస్టు 15 1947 ఏ వారము అని అడుగుతాడు. ఓకేనా. ఇప్పుడు ఇది 17 ఈ డేటు ఏ వారం అవుతుందని అడిగాడు. ఇది షార్ట్కట్లో చెప్పుకుందామండి. ముందు ప్రాసెస్లో ఎలా చేస్తామంటే, అంటే 1946 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 1947 సంవత్సరాలు ఆగస్టు 15 ఏ వారం అని అడిగాడు. 1946 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి అంటే దీని ఆడ్ డేస్ కట్టాలి. మనం ఏం చేస్తాం, మనం 1600 + 300 + 46 సంవత్సరాలు. 1600కి 0 అని తెలుసు, 300కి ఏమని తెలుసు అండి మీకు, 100కి 5, 200కి 3, 300కి 1, 400కి 0 అంటే ఇది 1 అని తెలుసు. 47 సంవత్సరాల్లో లీప్ ఇయర్స్ ఎన్ని, 4 చేత భాగించండి. 4 1 4, 4 1 4 11 ఇది లీప్ ఇయర్స్. 11 లీప్ ఇయర్స్ అంటే మిగతా ఎన్ని ఉంటాయి మనకి 35 నాన్ లీప్ ఇయర్స్. ఆడ్ డేస్ కడితే ఇది వచ్చేస్తుంది. ఆడ్ డేస్ కట్టండి. 0 + 1 ప్లస్ లీప్ ఇయర్కి 2, 2 11 22, నాన్ లీప్ ఇయర్కి ఒకరోజు ఉంటుంది కాబట్టి 35. ఇది ఎక్కడే క్యాన్సిల్ చేసుకోవచ్చండి. లేదనుకోండి మొత్తం కూడుకొని 7 చేత క్యాన్సిల్ చేసుకొని పర్లేదు. ఎక్కడే క్యాన్సిల్ చేసండి. 7 3 21, 7 5 35 0 అంటే 2 వచ్చింది. అది అలా ఉంచండి. నెక్స్ట్ ఆగస్టు 15 వరకు లెక్కాలి. అది ఆగస్టు 15వ తారీఖు వరకు లెక్కాలి. జనవరికి ఆడ్ డేస్ ఎన్ని మనకి 31 రోజులు ఉంటాయి. 28 పోతే 3. ఫిబ్రవరి ఇది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా, నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఎన్ని 28 రోజులు ఉంటాయి. 28 అంటే 0. మార్చి 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3. ఇప్పుడు ఆగస్టుకు వచ్చాం. ఆగస్టుకు వచ్చేటప్పటికి 15వ తారీఖు అడిగాడు కాబట్టి 15 కలుపుతాం. ఇవన్నీ కలిపితే సరిపోద్దండి. 3 3 6, 6 2 8, 8 3 11, 11 2 13, 13 3 16, 16 15 31. 31 అంటే బై 7 చేస్తే 28 3 వచ్చింది. అంటే ఇందాక మనకి 2 వచ్చింది, ఇప్పుడు 3 వచ్చింది. 2 + 3 ఎంత వచ్చిందని మనకి 5 వచ్చింది. 5 వస్తే ఎలాగంటే 0 వస్తే ఆదివారం, 1 వస్తే సోమవారం, 2 వస్తే మంగళవారం, 3 వస్తే బుధవారం, 4 వస్తే లక్షవారం, 5 వస్తే శుక్రవారం. అంటే మనకి ఏ వారం వచ్చిందండి, ఇది శుక్రవారం వచ్చింది. ఓకే. ఇదే ప్రాబ్లమ్ని షార్ట్కట్లో చదవండి. అదే ఇదే షార్ట్కట్లో మంత్ కోడ్ అండి. 03361462535 ఇది మంత్ కోడ్. ఇయర్ కోడ్ వచ్చి 1600 నుంచి 1699 వరకు 6, 1700 నుంచి 1799 వరకు 4, 1800 నుంచి 1899 వరకు 2, 1900 నుంచి 1999 వరకు 6420. మళ్ళీ 2000 నుంచి 2099 వరకు 6 అండి.
దీనికి ముందుది 1500 నుంచి 1599 వరకు ఏమవుతుందంటే 6 ముందు 0 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 0 ఉంటుంది. ఓకేనా, ఇది ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే ఫస్ట్ డేట్ తీసుకుంటామండి. డేట్ 15. నెక్స్ట్ మంత్ కోడ్ ఆగస్ట్ కాబట్టి ఆగస్ట్ మంత్ కోడ్ ఎంత 3, 3, 6, 7, 8 8 నెల అంటే 2. లాస్ట్ 2 డిజిట్స్ ఆఫ్ ఇయర్ 47. నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్, ఇందులో ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయండి 4, 11, 44. లాస్ట్ సెంచరీ కోడ్ లేదా ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ ఏమవుతుందండి 1947 అంటే ఎక్కడ ఉందండి ఇక్కడ 1900 నుంచి 1999 5 స్టెప్లు అండి. ఇవన్నీ కూడుతాం. ఇవన్నీ కూడి 7 చేత భాగించే కన్నా ముందు ఇక్కడే కూడా తీసుకొచ్చండి. 7 ఏళ్ళు 14 పోతే 1 7 ఏళ్ళు 49 అయిపోతుంది. 7 6 42 5 7 1 7 4 మిగులుతుంది. కలపండి 1 + 2 3 8 8 4 12 12/7 అంటే ఏమొచ్చింది 5 వచ్చింది. 5 అంటే మనం ఏం చెప్పుకున్నామండి మనం 0 వస్తే ఆదివారం, 1 వస్తే సోమ, 2 మంగళ, బుధ, లక్ష్మి, శుక్రి కాబట్టి 5 వస్తే ఏమొచ్చిందండి మనకి శుక్రవారం ఫ్రైడే. ఓకే అండి, అది అయితే లీప్ ఇయర్స్ వచ్చినప్పుడు మాత్రం ఒకటి సబ్ట్రాక్ట్ చేయాలండి. అది ఎలాగైనా చూద్దామండి. అది ఓన్లీ జనవరి నెల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 మార్చ్ 2020 ఏ వారం అవుతుంది అని అడిగాడండి. జనవరి నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే, ఫిబ్రవరి వరకు ఉంటేనే, లేదనుకుంటే 31/2/2020 ఇచ్చాడు అనుకోండి, దీనికి మామూలుగా చేసేస్తాండి. దీనికి మైనస్ చేయ అవసరం లేదు. ఒక జనవరి నుంచి ఫిబ్రవరి 29 లోపు ఇస్తే మాత్రం టోటల్ అంతా 5 స్టెప్లు వేసుకొని టోటల్ కూడుకొని -1 సపరేట్ చేస్తాం. చూడండి, డేటు 10వ తారీఖు, మంత్ కోడ్ 2 అంటే జనవరి ఫిబ్రవరి 3, ఇయర్లో లాస్ట్ 2 డిజిట్స్ 20, నెంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ 4 5. ఓకే, ఇప్పుడు లాస్ట్ ఏంటంటే సెంచరీ కోడ్, అది ఇయర్ కోడ్. ఇయర్ కోడ్ 2000 నుంచి 2099 కాబట్టి 6 కోడ్ అండి. ఇది ఇంకా కొడితే 7 1 3 7 14 కాబట్టి 6 అంతే. 3 3 6 6 6 12 12 5 17 17 6 23 7 చేత భాగిస్తే 3 21 పోయి ఎంత మిగిలిందండి మనకి 2 మిగిలింది. కానీ ఇక్కడ ఏం చేయమని చెప్పాను, ఇది లీప్ ఇయర్ అయ్యి ఉండి అది జనవరి నుంచి ఫిబ్రవరి 29 లోపు డేట్ వస్తే ఇక్కడ వచ్చిన టోటల్ -1 చేయమన్నాను. చేస్తే అప్పుడు మీకు ఏమొచ్చిందండి 22/7 కాబట్టి రిమైండర్ 1 మిగిలింది. 0 వస్తే ఆది, 0 వస్తే ఆది, 1 వస్తే సోమ.